గోమాతని కొట్టడం వలన మనకి ఎంత పాపం వస్తుందో మీకు తెలుసా? గోమాత కేవలం ఒక జంతువు కాదు. గోమాత శరీరంలో లక్ష్మీదేవి, సరస్వతి, బ్రహ్మ, విష్ణు, శివుడు, కృష్ణుడు ఇలా 30 కోట్ల దేవతలు ఉంటారు. అందుకే గోమాత మూత్రం తాగితే మోక్షం కలుగుతుందని చెప్తారు. అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే గోమాత ఉంటుందో ఆ ఇంట్లోకి దయ్యాలు, పాములు, దరిద్రం రావు. కానీ మనము గోమాత మన ఇంటి దగ్గరికి వస్తే కొట్టి తరిమేస్తాము. అలా చేస్తే నరకానికి పోతాము. అందుకే ఇవి అసలు చెయ్యకండి. ముందుగా నీళ్లు తాగుతున్న గోమాతని కొడితే వాళ్ళకి బ్రహ్మహత్య పాపం కలుగుతుంది. రెండవది, ఒకవేళ అన్నం పెట్టకుండా కొట్టి తరుముతే నరకంలో వారి చేతులు కళ్ళని నరికేస్తారు. మూడవది, గోమాత బిడ్డని కొడితే వారికి పిల్లలు ఎప్పటికీ పుట్టరు. ముఖ్యంగా గోమాతని నరికి తింటే ఇంకా వారిని ఎవ్వరు కాపాడలేరు. అందుకే మీ ఇంటి వద్దకు గోమాత వస్తుంటే కొన్ని కోట్ల దేవతలు మరియు దేవుళ్ళు మీ వద్దకు వస్తున్నట్టు భావించి అన్నం కానీ నీళ్లు కానీ పెట్టి పంపించండి. వీడియో నచ్చిన వారు జై గోమాత అని కామెంట్ చేసి మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.